ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. న్యూస్ ఏంటి? తాగిన మాత్రం చిన్న పిల్ల మీద అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడు వీని కుక్క జాతర అంతేగా. నీతి నియమాలు లేవురా. నీతి నీళ్ళ పాలు గుద్ద లోపల పాలు అన్నాడు. నీతి లేని లవడాగాళ్ళకు వట్టకాలు కోసి నోట్లో పెట్టాలి. ఏం మనుషులు రా అయ్యా. రోజు రోజుకు పట్ట పగ్గాలు ఉంటలేవు ఒక్కొక్కరికి. ప్రేమించడం లేదని యువకునిపై యాసిడ్ పోసిన యువతి. వాన కప్పలు పడ్డట్టు అవుతుంది రోజుకో ఇన్సిడెంట్. ఏం బాగారు నువ్వైతే దాని మొగడు ఆఫీస్ పోవచ్చు. సంకల సెంటు కొట్టుకొని పోతున్నట్టున్నావు. నువ్వు మందలిచ్చిన ఇవుడు గుద్దకు పరికంపదాలుగా పెట్టుకున్నట్టే పొద్దున. చదువు నువ్వైతే పేపర్ చదువు. వెల్కమ్ టు లపాకి న్యూస్. మద్యం మత్తులో మునిగి తేలుతున్న నేటి యువతరం. రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గంలో యువకులు వాళ్ళ సాయశక్తుల పైసలు లేకపోయినా అన్ని కాలు పట్టైనా మద్యం తాగడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. గుద్దంగా గుడిసె కప్పదన్నట్టు పందెంగా సాట కాదు కానీ తాగడానికి మాత్రం ముందుంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో యువకులు మొడ్డ ఊడ్చిపోయే అవకాశం ఉందని పెద్దలు చెప్తున్నారు. అమ్మా నేను బయటకు పోతున్నా. ఎటు దొరగారు పొద్దుగాల తాళాలగా తెల్లవాళ్ళు తాగుతలే నేను. నీ అవ్వ పని ఉంది. అమ్మ పెట్రోల్ కో 50 ఇవ్వాలి. తాతలకి కట్టలు కట్టే పనే ఉందిరా నీకు. పందెంగా మోహన్లాగా పనుందట. పనుంది, వేరే పని ఉంది డాడీ. అమ్మ ఏమైంది? ఇయ్యవే, అర్జెంట్ పని ఉంది. ఉత్సాహదారా ఇచ్చేదాకా ఎప్పుడు పెట్రోల్ అనుకుంటా. కుక్క తిరిగినాడు తిరుగుడు. సూడి బర్రెవన్నాడు వండు మంచానికి ఇంతెత్తు. గుద్దకు మాన పెట్టలేదు. అరే దేవుడు కొద్దిగా ఇజ్జత్ అనిపించలేదు రా పైసలు అడగా నీకు. ఏమైంది డాడీ? ఇప్పుడు మొగనికేమో పెళ్ళ మీద కన్ను, పెళ్ళానికేమో ఇండని మీద కన్ను అన్నట్టు. నీ కళ్ళు ఎప్పుడు నా మీదనే. దుకాణం అంటే పోయి రాపోరా. ఎన్నిసార్లు ఉడుతుంది మీ అవ్వ. నువ్వు పోతే ఏమైతుంటాడు? ఇప్పుడు ఎరుగా పోయటానికి సర్ది కట్టినా నాకు చెప్తావు. గుద్ద బాగా నొత్తాను ఎవరికి. గుద్దాకి ఎట్లున్న షాప్ కొని నీకు పోతున్నావు ఇప్పుడు. ఫ్రెండ్స్ పార్టీ ఇస్తాం అంటారు. అందుకే మందుకి ఇట్లా తాగినావు అనుకో సావదేంగా షోలు మోతా చెప్తున్నా. విన్నావా? ఏచి నాకు అలవాటు లేదు డాడీ. అదే చెప్తున్నా, అలవాటు చేసుకోకు. ఇంట్లో ఇద్దరం తాగినావు అనుకో కొంప కొల్లేరు అవుతుంది. సరే పో మెలారా. నాకైతే కూల్ డ్రింక్ తీసుకున్నారుగా. నువ్వు బీర్ తాగవు, ఆడు తాగవు, పూరీల సోకులేదు. ఎట్లా బతుకుతా అనుకుంటున్నావురా దునియాలో? అరే మీకు తెలియదారా నేను తాగా అని? మళ్ళీ ఎందుకు అన్ని తెలిసిన తల్లుని పక్కలు ఉచ్చవచ్చినట్టు అన్ని తెలిసి కూడా అడుగుతారు. సిగ్గుందారా మాట నీకు? నీకు నోరు ఎట్లా వస్తుందిరా? అలవాటు లేదని అలవాటు చేసుకోవాలరా. చెప్తారా నీకు? చిన్న మొలిగావా? ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. అరే ఆడు తాగా అన్నప్పుడు గుద్దలు ఏలు పెట్టి వెళ్ళిపోతారు ఎందుకురా? అరే బాబు అలవాటు చేసుకోకురా. బీడి పెంచాం కళ్ళు ధర బతుకు అవుతుంది. మా బతుకు కనబడతలేదా? నా మాట రా అన్న లెక్క చెప్తున్నా. అలవాటు చేసుకోకు. థ్యాంక్స్ అన్న. ఈ పూగాలు తాగడంటే దయ్యం పట్టినట్టు చేస్తారు తాగబోతులని. ఏమైతుందిరా ఇప్పుడు నేను తాగకపోతే? మీకు నాకు మంచిగా అనిపించలేదురా. మా ఫ్రెండ్ మందు తాగడంటే ఎంత ఇజ్జత్ తక్కువ చెప్పు. మంచం పట్టేది మనవాడ అంటే గోసిప్పు పడతా అన్నాడు. ఇదో బతికేనారా మీరు తాగడానికి అని మొడ్డ కొడుకుతారు. పొట్టి నువ్వు తాగకురా. ఇన్నుడు పో, నువ్వు ఇంచెలుపోనాడు. ఇన్నుడు వేరేమనుకో, ఆడను వేరా కుచ్చి కుడకలేదని చెప్తున్నా. నేను ఆగన్నా ఇవే చెప్పా ఎడదేం కానీ. అరే నాకు అలవాటు లేదురా. నేను దాగాని అద్దనంగా గుద్దలు ఏలు పెట్టుకుంటే నా పానం దెంగుతారేమరా. ఆడలు ఓడక తాగుతుర్రా. మూల గాజులు వేసుకొని కూర్చోరా నువ్వు. మాత్రం తిరిగాక ఇంకోసారి నువ్వు. ఇంకెప్పుడు తాగుతారా? మొన్న ఆతలు మొలిసిన పోరాన తాగుతారు గుద్దాలుగా. మనిషి గుద్దలు ఇంటికోరా? నాకు అర్థం కాదు. ఇప్పటికే మా అయ్య పటాసులు ఉంటారా తాగితే. నేను తాగి మా అయ్య తాగి కొంప తెంగినట్టే ఇక. అదే మాట మీద ఉండరు వీళ్ళు. ఇట్లనే అంటారు. చెడదెంగనిగా చూతారు లంగలాంజి కొడుకులు. ఒక సిప్పు కొట్టు మా వదిలేతాం. అరే పొట్టి నువ్వు వాసన చూసినా జంపర్ కొట్టి కింద పడతావు చెప్తున్నా. నా మాట నువ్వు వద్దు. నువ్వు తాగరా ఒక్కటే సిప్పు. గుద్దలేవది గుడిసె కప్పదు అన్నట్టు అన్న మాట వింటావు. బాని అబ్బా మీ జాతరలు ఇంకా తాగేదాకా ఇడవర్రా మీరు. ఒక్కటే సిప్పు ఓకేనా? రే లౌడే మెల్లగా తాగాలరా, లేదంటే సొల్లు కక్కుతావు. మెల్లగా తాగాలి ఓకేనా? బీర్లో నీళ్ళని కలుపుతారా? నీళ్లు కలపర్రా. పూక డిమ్మాయి కింద పడతావు. అట్లనే తాగు, గాలనేది వెళ్ళిపోతావు. ఈడొకడు ఈపుకోకరా అంటే గుద్దలేలు పెడతాడు. రే బీర్లలో ఎవడన్నా నీళ్లు కలుపుతాడారా? లేక గుద్ద గాని ఏం మాట్లాడతారా? ఈడు తెలివి తొక్కలా అని అడుగు. ఇద్దరు కలిసి ఉత్సవ కలుపురా. ఒకటి కలుపుతాడంటే ఒకటి కలపడాను. ఫాల్తుకోలు ఇందేంగా వాడిని ఎందుకు ఆగని తెంగుతుర్రా? తాగుతా అంటుండగా ఫస్ట్. బీర్లు ఏం కలపరు మేము, అట్లనే తాగు. ఎక్కువ తొలిమెట్టు గ్లాసును పట్టు. బాబు గారే ఒక్కసారి ఆలోచించరా. తాగుడు అంటే ఆంటీకి అలవాటు అయినట్టే. ఇడిసి ఉండలేవు, కలవకపోతే బతకలేవు. మస్తు చెప్పిన గుద్దము. ముందు నువ్వు గుద్దం ఈ బర్రెల. ఆంటీకి అలవాటు. రూపాయి పెట్ట నీకు సాత కాదు కానీ తాగనీకి బిచ్చగాల దగ్గర జోలలు గుంజుకునే బాడు. నువ్వు మాట్లాడక, నువ్వు మాట్లాడకేడా. వంగ సాత కాదు దెంగ సాత కాదు అన్నట్టు నీకు. మెల్లగా తాగాలి. విన్నావా? చెట్ల మందు తాగినట్టు తాగాలి. నువ్వు పెద్ద తాగో సంఘం ప్రెసిడెంట్ లకి ఏతులు తెంగుతావు ఎందుకురా? మాకు తెలియదా? థమ్స్ అప్ తాగుతలేవు మేము. ముందు తాగరా. సోదరులు పిట్ట కెట్టినట్టు గ్లాస్ లో పోయి చూస్తాను. ఇంత చేదుందేమో మా
ఏరా ఉత్సవం ఇచ్చినావు గ్లాస్ లా? లేదు మా ఉత్సవయ్యలే బీరే పోసిన మంచి ఎప్పుడు షేర్గానే ఉంటారా నువ్వు తాగు. ఈ రోజు నుంచి నువ్వు మొగని మా. ఏమన్నా కావాలి ఇంకా? ఇంకో గ్లాస్ ఈరా. పులి పులి నువ్వు తాగు మా. తెంగ బుద్ధాయి అడగ సిగ్గా అన్నట్టు తాగ బుద్ధాయి అడగ నీకు సిగ్గా ఎట్లా రా ఇట్లా అయితే మెల్లగా తాగు ఓకేనా? ఒక గ్లాస్ ఎక్కువ అరే బాబు నాడు ఇంటికి పంపనాడు. నేను వాగ్బే లౌడే నాకు తెలీదా? అమ్మతో నన్నే లౌడే అంటవారా? అంతేరా మంచి చెప్తే మొట్ట మీద పెట్టిపోతారు నాకు తెలియదారా. The next day. ఇగోరా ఈ చలికి సిగరెట్ అబ్బో స్వర్గమే. బాగుంటదారా? బాగుండదు పూక ఒక్కసారి రాయి చూడు గుద్ద కోసుకుంటావు అట్లుంటది. తాగుమా నేను ఇంకోటి తీసుకుంటా నీకోసం. ఏ అద్దురా ఏం కాదు ఒక బప్పు కొట్టరా ఆడోళ్ళు తాగుతారు ఇవాళ రేపు సిగరెట్లు తాగరా తాగుతా ఒక సిగరెట్ తాగు. ఎందుకురా నన్ను ఎప్పుడు ఎడదింగనీక చూతారు మీరు? ఇగో ఇప్పుడు బ్రేకప్ అయింది అనుకో ఆ బాధలు నువ్వేం చేయాలో తెలియక ఊరు పెట్టుకోవడం ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోదాం అనుకున్నావు అనుకో తాగుడు అలవాటు ఉంది అనుకో అమ్మ ఈ పోరు కాకపోతే ఇంకోటి అంటావు కొట్టు నువ్వు కొట్టు ఒక దమ్ము కొట్టు. మస్తు సీట్ ఉంటది మా ఒక్క బప్పే కొట్టు. ఏ నాకు అద్రా మా అయ్య వెళ్తే వటకాలకు వాతలు పెడతాడు. అరే నువ్వు ఇంకా బచ్చగాని అనుకుంటున్నావా రా? ఆతులు మొలిసిన అయ్యా అయ్యా అంటావు మీరు లేవా? కొట్టు బే కొట్టు ఒక బప్ప కొట్టు పులిరా నువ్వు. కొట్టరా కొట్టు ఒక్కటే బప్పు. అరే తాగి తాగి గుద్దల గేడ్చుకొచ్చారు పిర్రలు ఎండికపోయినా రోగం వచ్చిన కోళ్ళు ఎక్కారు మళ్ళీ నన్ను తాగమంటారా? నేను తాగా ఒక బప్పు కొట్టరా మేము లేవా? ఒక బప్పు కొట్టరా ఏం కాదు. ఆడని వేరే నువ్వు దాసి దాసి దయాల పాలు చేసినట్టు ఎవరికి పెడతావురా నువ్వు చేసినా? తాగాలే తినాలే తిరగాలి ఎంజాయ్ చేయాలరా లైఫ్ అంటే అది. అంతే అంటావారా? కొట్టానా? అరే పొట్టి నేను చెప్తున్నా కదా కొట్టుబే కొట్టు ఏం కాదు నేను తాగుతలేమారా? మెల్లగా మెల్లగా పూక దయ్యాలు తెంగినట్టు ఒకటిసారి తాగుతారా? సరం పడుతుంది స్లోగా తాగాలి. ఇట్లా ఇట్లా అబ్బా ఏం ఫీల్ ఉంది రైట్ ఇంకా? మరి ఏమనుకున్నావు ఇప్పుడు మొగని అయినవరా నువ్వు? నేను తాగుడు అలవాటు చేసుకున్న తర్వాత చాలా జరిగినాయి. వైన్స్ బెస్ట్ బయర్ అవార్డ్ అని బోర్డు 8 బీర్ల స్టామినా ఒక కోడి కూర ఒక్కనే తింటా కచ్చ గుద్దిన అంటే. మా అయ్య ఎడ్డమంటే నేను తెడ్డమంట. మా అయ్య కొట్టి కొట్టి మొండి అయింది ఇక నా పెయ్యి బండ అయింది. ఇలా రేపు ఇనే పురుగులం కాదు కదా మనం. నాకు పోరుండే అది కూడా ఇడిచబెట్టింది. ఫైనల్ గా బిచ్చగాల దగ్గర జోలలు గుంజుకునే బతకైపోయింది నా బతు. అరే ఏడరా ఈ వైన్స్ లో ఉన్నదా? అరే నేను తాగుడు బంద్ చేసిండ్రా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఒక్కనే కొడుకునుగా మా పుసుకున్నది వచ్చినా అనుకో వద్దులే మీరు తాగు కావాలంటే పక్కకుండా కంపెనీ ఇస్తా. సరే డింకానికి ఎత్తావు. ఆడు కూడా తాగుతలేదట్రా బంద్ చేసిండు పెళ్లి ఫిక్స్ అయింది దానికి. మీ గుద్దని గుట్టనక గురువు అయితే ఇంకా నాకు అలవాటు చేసి మీరు బంద్ చేసి రారా తాగుడు. అయినా నువ్వు చిన్న మొలికాయ వాన సిపాయి చెప్తా అలవాటు కానికి. నీ తెలివేమైంది మేము అందంటాం అన్నిటికీ గొర్రెలెక్క తలగా ఊపుతావా? మీ ఫ్రెండ్ జాతర అంతే ఇంకా నన్ను తాగబోతాను చేసి మీరు సైడ్ అయ్యి రారా. ఈ పాపం ఊరికే పోదురా నరకలోకంలో కూడా వట్టకాయల కోసం కాల్చుకొని తింటారు. ఇప్పుడు నా బతుకు ఎట్లుందంటే తాగకపోతే కాళ్ళు అనుకుతాండే చేతులు అనుకుతాండే. అమ్మతోడు అరే మీరు ఏడు ఉంటే ఆడ పచ్చని చెట్టు కూడా బర్రాన మాడిపోద్దురా. నవ్వుతున్నావా ఇంకా నవ్వుతున్నావా? ఇంకా తాగబోతున్నా ఫోన్ పెట్టు. అమ్మతో నేను తాగబోతున్నారా? నాకు తాగుడు ఎవరు నేర్పించి ఇప్పుడు నన్నే తాగబోతాడు అంటున్నావారా? చావ దెబ్బ కొట్టినావుగా మా. 1 week later. ఇదేనారా తాగుడు పొద్దుటి నుండి తాగుతున్నావాట? ఏదైనా తాగిర్రా మీరు మీ డాడీతోని నేను వేసిండ్రా సిట్టింగ్ సిరాఫ్ మింగినాం కుయ్యం అనుకోండి ఇంటికి పోయి మొలుసుకొని వన్నాం. అరే ఒక లిమిట్ లో తాగలరా ఏదో లంజన్ నూకినట్టు తాగుతారా? నువ్వు నాకు నీతులు చెప్తున్నావు బూతులు అత్తేలా అనేవాడు కాదు. తాగితే నీకు గుద్ద పట్టనే సో ఉండేది కాదు నాకు చెప్తున్నావు నువ్వు సంసారి. అది కాదురా నీ అబ్బా మీ అయ్య అంటుండ్రా నాతో. ఏంది మన్న అంటే గుద్ద కోసుకుంటాడు ఇంటికి అత్తలేడు మన్న అత్తలేడు బువ్వ తింటలేడు బుగ్గి తింటలేడు ఎప్పుడు తాగుడు 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 అంటున్నాని. అది పోనీ గానీ సిగరెట్ తాగుతావా? సిగరెట్ తాగకరా పూక ఫ్యూచర్ లో లౌడా క్యాన్సర్ వస్తుంది. అబ్బో సంసార సాయకాలు అంజ బుచ్చక్క అన్నట్టు మీరు తాగలేదు ఆరా నాకు చెప్తారా? మీరు నాకే నేర్పించి మీరు ఇట్లా చేస్తారా? మేము కంట్రోల్ చేసినవరా చెవిట్లాంచోడికి అర్థం కాదు ఒకసారి చెప్తే అదే ముచ్చట మాట్లాడుతావు పడే సిగరెట్ పడే ఆడ. నేను బిచ్చం అడిగిన పైసలు అవి పుణ్యానికి వస్తుందారా సిగరెట్ పూక పడే అంటున్నావు. అరే వట్టు ఇంకా అటు వట్టు తీసుకోవాలి ఇంటికి తీసుకోవాలి లేగిలని చూడుకుని వీడు ఇట్లా తయారైందిరా. ఏం చేస్తానా వీడా
ఇల్లు ఆతులు వీక్తానద్దా నువ్వు కూడా వీకేవు మా ఏమైందిరా నీకు ఇట్లా అయినావు ఇంటికి పంపన అద్దానంగా అంబాలు తాగి పెండ్ల పక్కలు ఉచ్చవచ్చిండట ఎన్నిసార్లు చెప్పురా నీకు బాబు అరే నిన్నే మేమేం చెప్పినవరా నీకు తాగకరా నీకు పడతలేదన్నావు లేగి లంజోడుక పెళ్లి లేదు పేరు అంటలేదు ముడ్డ గుడిచిపోతావు ఇట్లా తాగుకుంటుంటే అబ్బా గుద్దలు తాగి మేమే బంద్ చేసినాం తాగు ఇంకరే ఒక కోడరు దొరుకుతుందారా కొన్ని గుడుంబైనా దొరుకుతుందారా ఈ దయ్యాల దెంగే రాత్రి ఎవర్రా నీకు మందామేది 200 నేను కొనుక్కుంటా సరోజ దుకాణంలో ఇది ఇడుతుండ్రా అందుకే తాగుతున్నా ఏం చేయమంటావు మరి నన్ను తిట్టడారా మరి గుద్ద కిందికి 20 ఏళ్ళు వచ్చినాయి ఆత్ర పని తెంగుతున్నావా పని లేదు పాట లేదు తాగుకుంటా తినుకుంటా తిరుక్కుంటుంటే తిట్టడా ఇక సిగరెట్ కి 18 రూపాయలు అడిగినవాడగా శశాన్నను గలీజ్ గాని అయినవేవరా తాత బేడీలు ఇట్లా తాగుతున్నావాట వీడియోలు తాగుడేంద్రా బాబా అరే నిన్నే పైసలు లేవు మరి ఏం చేయమంటావు నన్ను ఆటలు వీకేమని అన్న పైసలు ఇస్తారు నాడు ఇంటికి పంపన్నాడు వచ్చి కోటర్ కావాలి నాకు మరి దౌడపడి తెంగితే దేవుడా అంటావు నాడు ఇంటికి పంపన్నాడు అబ్బా ఓసి ఆట ఓసి ఇవేంత నీ ఏజ్ ఎంతరా అరే ఓసి తాగుడేంద్రా నువ్వు అరే మావ ఏడిపోతారా నేను యూత్ నాడు ఇంటికి పంపన్నాడు అరే ఇంటికాడ ఆంటీ అంకుల్ ఏడుతుర్రా నాడు ఇంటికి పంపన్నాడు సో ఇట్లాంటి చెడు సవాసాలు నేర్పే ఫ్రెండ్స్ మొడ్డ గుడుపుతారు మనల్ని లాస్ట్ కి వాళ్ళు సైడ్ అయిపోతారు మనం గుడిసిపోతాం జాగ్రత్త గాయస్ ఒకటి తొడగోసుకుంటే మీరు మెడ కోసుకోకూరి చేతులకు ఆతులు పెట్టుకున్నట్టు అయితే బతుకు థింక్ బిఫోర్ యూ స్టార్ట్ డ్రింకింగ్ అంతే ఇంకా నేనేం చెప్తాను తాగుడు కూడా ఒక లిమిట్ లో ఉంటే బెస్ట్ ఉంటది దట్స్ ప్రేమికి తెచ్చుకోకండి ఇంట్లో వాళ్ళు ఉసురు తగులుతుంది మిత్రులారా ఇది మెసేజ్ లాగా చెప్దామని ట్రై చేసిన ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి మంచిగా చెప్తున్నా బై గాయ్స్ సీ యు సూన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం థాంక్స్ నమస్తే